చదువుకునేందుకు గ్రామాల నుంచి నగరాలకు పట్టణాలకు వెళ్లే విద్యార్థుల ప్రయాణ కష్టాలు అన్నీ ఇన్ని కావు. బస్సులు ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితితో పాటు ప్రయాణికుల రద్దీతో విద్యార్థినులకు నరకం కనిపిస్తుంది. ఈ ఇబ్బందులు గమనించిన కడప రోడ్డు రవాణా సంస్థ అధికారులు మహిళల కోసం ప్రత్యేక బస్సులు నడుపుతోంది. బస్సులు ఆనందంగా ప్రయాణిస్తున్న వీరంతా రోజూ కడపకు వచ్చి చదువుకునే విద్యార్థినులు. నిన్న మొన్నటి వరకు బస్సు ప్రయాణం అనేసరికి నిట్టూర్చేవారు. ఇప్పుడు మాత్రం సంతోషంగా కళాశాలలకు పాఠశాలలకు చేరుకుంటున్నారు. నిత్యం రద్దీగా ఉండడంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులు ఆయా గ్రామాల వద్ద నిలపకుండానే వెళ్లిపోయేవారు. ప్రతిరోజు కడపకు రావాలంటే విద్యార్థినులు నానాయాతన పడేవారు. సకాలంలో బస్సులు అందక విద్యాలయాలకు ఆలస్యంగా వెళ్లి తిట్లు పడేవారు. ఈ పరిస్థితి గమనించిన అధికారులు చెన్నూరు మండల కేంద్రం నుంచి మహిళలు విద్యార్థినులకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. ప్రత్యేక బస్సులు ఏర్పాటుతో పాటు అవి సకాలంలో విద్యార్థులకు విద్యాలయాలకు తీసుకువెళ్లేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా బస్సులను నడిపిస్తున్నారు. గతంలో అబ్బాయిలు పురుషులతో ప్రయాణించాలంటే చాలా ఇబ్బందులు పడేవారమని, ఇప్పుడు అంతా మహిళలే అయినందున ఎటువంటి అసౌకర్యాలు కలగడం లేదని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముందు మాకు బస్సులు అందుకు ఉన్నాయి కానీ ఎక్కువ ఆపేవి కూడా కావు. ఎక్కడానికి చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఈ మధ్య ఇప్పుడు లేడీస్ స్పెషల్ వేసినారు, 2 బాయ్స్ స్పెషల్ వేసినారు. ఏ ఇబ్బంది లేకుండా పోతున్నాం. ప్రస్తుతానికి అయితే బస్సులు అందుకు బాగానే వస్తున్నాయి. స్టూడెంట్స్కి అందుకు ఏ ఇబ్బంది లేకుండా బాగానే ఉంది. బాయ్స్ అంటే ఎలాగోలా వేలాడి వెళ్ళిపోతారు. మా స్టేజ్ దగ్గర అయితే ఎస్పెషల్గా ఉప్పర్పల్లి దగ్గర అసలు బస్సులే ఆపవు సార్ సరిగ్గా. గర్ల్స్ చాలా మంది ఉన్నాం మేము. మాకు అసలు బస్సు మార్నింగ్ టైం చాలా ప్రాబ్లం అవుతుంది. అట్లీస్ట్ గర్ల్స్ స్పెషల్ ఉండడం వల్ల మాకు కొంచెం యూస్ఫుల్గా ఉంది. స్టూడెంట్స్కి బస్సులు స్పెషల్గా ప్రొవైడ్ చేయడం అనేది కూడా చాలా మంచిది. కానీ ఇది ఈవినింగ్ టైం కూడా స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది. స్పెషల్ బస్సు కొంచెం చాలా యూజ్గా ఉంది మాకు. కానీ చాలా ఇంతమంది స్ట్రెంత్ కాబట్టి ఇంకో బస్సు వస్తే చాలా బాగుంటుంది. ఇంకో బస్సు ఉంటే బాగుంటుంది. ఇంత రష్గా ఉంది, అమ్మాయిల కోసం ఇబ్బందిగా ఉన్నాం నిలబడి. ఇంకో బస్సు కాస్త కొంచెం తొందరగా వస్తే బస్సు కూడా కాలేజీ మాకు టయానికి పోవడానికి వీలుంటుంది. ప్రయోగాత్మకంగా చెన్నూరు నుంచి ప్రత్యేక బస్సులు ప్రవేశపెట్టామని, వీటికి మంచి స్పందన వస్తోందని అధికారులు తెలిపారు. కడప డిపో నుంచి ఏపీఎస్ఆర్టీసీ వారు లేడీస్ స్పెషల్ అని చెన్నూరు వరకు పెట్టడం జరిగింది. చెన్నూరులో బయలుదేరి కడపకు రావడం జరుగుతుంది. అట్లనే మహిళల్ని బాలికల్ని ప్రోత్సహించే విధంగా ఎక్కడైతే ఎక్కువ మంది మహిళలు తరచూ ప్రయాణం చేస్తున్నారో స్కూల్కి కానీ కాలేజీకి కానీ వాళ్లకు ఎక్స్క్లూజివ్ ట్రిప్స్ చేయడానికి రాబోయే అకాడమిక్ ఇయర్లో ఆ ఏపీఎస్ఆర్టీసీ తప్పకుండా చేస్తుంది అని చెప్తూ తెలియజేస్తున్నాం. తల్లిదండ్రులు ఎటువంటి ఆందోళన చెందకుండా గర్ల్ స్టూడెంట్స్ అందరూ కూడా ఎక్స్క్లూజివ్ ట్రిప్పులో ఇట్లా పోతున్నారు. చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకా రాబోయే దినాల్లో కూడా వారి స్ట్రెంత్ను బట్టి కూడా ప్రదేశాలను బట్టి ట్రిప్పులు పెంచడానికి ఏపీఎస్ఆర్టీసీ కృషి చేస్తుంది. చెన్నూరు నుంచే కాకుండా మిగతా గ్రామాల నుంచి మహిళల కోసం బస్సులు నడిపితే మరింత మందికి సౌకర్యంగా ఉంటుందని విద్యార్థులు కోరుతున్నారు.